హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా ఉండే జీడిపప్పు ఉప్మా తయారు చేసుకుందాము. ముందుగా ఒక కడాయిలో కొంచెం నెయ్యి లేదా ఆయిల్ వేసుకొని జీడిపప్పును వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వేరుశెనగ గుళ్ళు కూడా సేమ్ వేయించి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపుకు సంబంధించిన దినుసులన్నీ వేసి ఇవి బాగా వేగిన తర్వాత అల్లం తరుగు వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా వేసుకున్నాను. క్యారెట్ కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా వేయించుకున్నానండి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ ఉప్మాకి 3 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగిన తర్వాత రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. చివరగా నెయ్యి వేసి కలుపుకోవాలండి. మనం వేయించి పక్కన పెట్టిన జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు కూడా వేసి కలిపేయాలండి. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా జీడిపప్పు ఉప్మా రెడీ. ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ప్రియా కిచెన్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలా కనుక చేస్తే నచ్చని వారు కూడా మెచ్చేలా ఉంటుంది. అయితే మీకు కూడా నచ్చిందా? మన ప్రియా కిచెన్ను ఫాలో అయిపోండి. బాయ్.